మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ 2025 సంవత్సరం ప్రభు మనకిచ్చిన అంశం ఏంటంటే, మీరు బహుగా ఫలించుట వలన పరలోకమందున్న మన తండ్రి మహిమపరచబడును. హల్లెలూయా, హల్లెలూయా. మరి దినదినానికి ప్రతిరోజు ఫలింపని ప్రతి చెట్టు కూడా మరి నరక వేయబడి అగ్నిగుండములో పారవేయబడిననే లేఖనాన్ని మనం చూస్తున్నాం. ఏ విధంగా ఫలించాలి? ఆత్మ ఫలములు, ఆత్మ స్వభావములు 9 ఉన్నాయి. అవి ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తూ వెళ్దామని మరి గతంలో చెప్పడం జరిగింది. ఈ దినాన్ని ఒక లేఖనాన్ని మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఇది మనందరికీ తెలిసిన లేఖన భాగం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. କାରଣ ଈଶ୍ୱର ଜଗତକୁ ଏଡ଼େ ପ୍ରେମ କଲେ ଯେ ସେ ଆପଣ ଅଦ୍ୱିତୀୟ ପୁତ୍ରଙ୍କୁ ଦାନ କଲେ, ଯେପରି ଯେ କେହି ତାହାଙ୍କଠାରେ ବିଶ୍ୱାସ କରେ ସେ ବିନଷ୍ଟ ନ ହୋଇ ଅନନ୍ତ ଜୀବନ ପ୍ରାପ୍ତ ହୁଏ. చదవబడిన లేఖనము చాలా ప్రాముఖ్యమైనది. जो वाक्य आमे पढ़िअछु ताहा बहुत मूल्यवान अटे. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. एଠାରେ लेखा अछि ईश्वर जगत को एडे प्रेम कले जे बोली. గ్రీకు భాషలో ప్రేమకు 4 పదాలు ఉపయోగించడం జరిగింది. ग्रीक भाषा रे प्रेम को 4टी भाग रे विभक्त करा जाईछि. ఒకటి ఫిలియో, गोटे होछि फिलियो, అంటే స్నేహితుల మధ్య ఉండే ప్రేమను ఈ పదము సూచిస్తుంది. फिलिहो माने होछि सांग मानको मध्य रे जो प्रेम थाए ताहाकु से सूचाए. మరొకటి హెరోస్, అంటే కేవలం భార్య భర్తల మధ్య ఉండే ప్రేమను ఇది సూచిస్తుంది. आ गोटे होछि हेरोस जोटा स्वामी स्त्री मध्य रे थिबा प्रेम को बर्ताए. మూడోదిగా స్టోర్జే, ఇది తల్లిదండ్రులు లేదంటే బిడ్డల మధ్య లేదంటే బంధువుల మధ్య ఈ పదము ఈ ప్రేమ సూచిస్తుంది. आ गोटे होछि स्टोर जे ताहा बंधु आ पिता मातांक प्रति जो प्रेम थाए ताहाकु से बुझाए. తల్లిదండ్రుల మధ్య ప్రేమ కావచ్చు, భార్య భర్తల మధ్య ప్రేమ కావచ్చు, స్నేహితుల మధ్య ఉండే ప్రేమ కావచ్చు. ఈ ప్రేమ ఏదో ఒక సందర్భంలో స్వార్థం అనేది కనబడుతూ ఉంటుంది. ए जगत रे पिता माता प्रेम हेउ कि स्वामी स्त्री प्रेम हो कि सांग मानक मध्य रे तिबा प्रेम हो, से प्रेम मध्य रे स्वार्थ थाए. దేవుని ప్రేమను, దేవుని యొక్క ప్రేమను వర్ణించడానికి, దేవుని యొక్క ప్రేమను వివరించడానికి పదం అనేది సరిపోలేదు. किंतु ईश्वरଙ୍କ प्रेम को बुझाइबा पई आ ता विषय रे कहिबा पई किछि पद नाही. బైబిల్ పండితులు ఏం చేశారంటే గ్రీకు భాషలో దేవుని యొక్క ప్రేమకు అగాఫే అనే పదాన్ని వాళ్ళు సూచించడం జరిగింది. आ बाइबल पुस्तक रे से लिखितिबा पंडित माने कोन कले माने आगापी बोली ना को से बर्ता बुझाइले. అగాఫే అనే పదానికి అర్థం ఏంటంటే నిస్వార్థమైన ప్రేమ. आगापी पदर अर्थ हेउछि निस्वार्थ हेथिबा प्रेम. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. हालेलुया. దేవుని యొక్క ప్రేమ బదులాశించని ప్రేమ. ईश्वरଙ୍କର प्रेम होउछि से आशा करे नाही. ఈ లోకంలో చూస్తున్న తల్లిదండ్రుల మధ్య కావచ్చు, భార్య భర్తల మధ్య కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, అనేక ఈ రకాలైన ప్రేమలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక స్వార్థము కనబడుతూ బయటపడుతూ ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రేమలో ఎటువంటి స్వార్థము లేదు అని దైవ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. ए जगत मध्य रे सांग मानक मध्य रे कि पिता माता मध्य रे कि स्वामी स्त्री मध्य रे जो प्रेम थाए सेठी किछि ना किछि समय परे ताहा स्वार्थ देखाए, किंतु ईश्वरଙ୍କ प्रेम स्वार्थहीन बोली से बाइबल रे लेखा अछि. మానవుని యొక్క ప్రేమ
స్వార్థముతో కూడుకొని ఉన్నది. ମନୁଷ୍ୟ ମାନଙ୍କର ପ୍ରେମ ସ୍ୱାର୍ଥପର ପ୍ରେମ ଅଟେ। మానవుని యొక్క ప్రేమ కాబట్టి ప్రేమ, ତାହାଙ୍କ ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ପ୍ରେମ ସେଥିପାଇଁ ହେଇଥିବା ପ୍ରେମ। కాబట్టి ప్రేమ అంటే ఏమిటి? ସେଥିପାଇଁ ହେଇଥିବା ପ୍ରେମ ମାନେ କଣ? నేను పిలిస్తే నువ్వు వచ్చావు కాబట్టి, నేను పిలిస్తే నువ్వు కూడా రావాలి, నువ్వు పిలిస్తే నేను కూడా రావాలి। ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ପ୍ରେମ ସେଥିପାଇଁ ପ୍ରେମ ମାନେ କଣ? ତୁମେ ଡାକିଲ ମୁଁ ଆସିଲି ବୋଲି, ଆଉ ମୁଁ ଡାକିଲେ ତମକୁ ବି ଆସିବାକୁ ପଡିବ। నేను ఇచ్చాను కాబట్టి నువ్వు కూడా ఇవ్వాలి। ମୁଁ ଦେଲି ସେଥିପାଇଁ ତୁମକୁ ମଧ୍ୟ ଦେବାକୁ ପଡିବ। నువ్వు ఇవ్వకపోతే నేను ఇవ్వడం లేదు, ତୁମେ ନ ଦେଲେ ମୁଁ ବି ଦେବି ନାହିଁ, నువ్వు రాకపోతే నేను రావడం లేదు। ତୁମେ ନ ଆସିଲେ ମୁଁ ଆସିବି ନାହିଁ। కాబట్టి మానవుని యొక్క ప్రేమ మానవుని యొక్క ప్రేమ స్వార్థముతో కూడుకొని ఉన్నది। ସେଥିପାଇଁ ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ମଧ୍ୟରେ ଥିବା ପ୍ରେମ ସ୍ୱାର୍ଥପର ପ୍ରେମ ଅଟେ। మానవుని యొక్క ప్రేమ మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏమి తెస్తారు? ମନୁଷ୍ୟ ମାନଙ୍କ ପ୍ରେମ ହଉଛି ତୁମ ଘରକୁ ଗଲେ ତୁମେ କଣ ଦବ, ଆମ ଘରକୁ ଆସିଲେ ଆମେ କଣ ଦବୁ, ସେଇ ପ୍ରକାର। ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మనం చూస్తున్నట్లయితే అక్కడ ఆత్మ వరాలు, కృపా వరాల గురించి మనం చూస్తున్నాం। ଆଉ ପ୍ରଥମ କୋରିନ୍ଥୀୟ ଯଦି ଆମେ 12 ପର୍ବରେ ଦେଖିବା, ସେଠି ପ୍ରେମର ଫଳ ଦେଖୁଛି, ଅନୁଗ୍ରହର ଫଳ ଦେଖୁଛି। 14వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే ప్రవచనము, భాషలు మాట్లాడడం మనం చూస్తున్నాం। 14 ପଦରେ ଯଦି ଆମେ ଦେଖିବା ଭବିଷ୍ୟବାଣୀ କହୁଥିବା ବାକ୍ୟ ଆମେ ପଢୁଅଛୁ ସେଠି। కానీ 13వ అధ్యాయంకి వచ్చేసరికి పౌలు గారు అంటున్నారు, ఇదిగో ఒక సర్వోన్నతమైన మార్గాన్ని నేను మీకు చూపిస్తున్నాను అంటున్నాడు। କିନ୍ତୁ 13 ପଦକୁ ଆସିଲା ବେଳକୁ ପౌଲ ଭକ୍ତ କହୁଛନ୍ତି, ଏହା ଦେଖ ମୁଁ ସର୍ବ ଉନ୍ନତ ସ୍ଥାନରେ ଥିବା ସେଇ ମାର୍ଗଦର୍ଶ ତୁମକୁ ଦେଖାଉଅଛି। ప్రేమతో నింపబడిన వ్యక్తి గురించి ఇక్కడ రాయబడి ఉన్నది। ପ୍ରେମରେ ପରିପୂର୍ଣ୍ଣ ଥିବା ବ୍ୟକ୍ତି ନିମନ୍ତେ ସେଠାରେ ପ୍ରକାଶ କରିଅଛି। ప్రేమతో నింపబడిన వ్యక్తి దీర్ఘకాలము సహిస్తాడంట। ଯିଏ ପ୍ରେମ ଥାଏ, ଯାହା ହୃଦୟରେ ପ୍ରେମ ଥାଏ, ସେ ଦୀର୍ଘ କାଳ ସହିଷ୍ଣୁ ଥାଏ। ప్రేమతో నింపబడిన వ్యక్తి దయ చూపిస్తాడంట। ଯାହା ମଧ୍ୟରେ ପ୍ରେମ ଥାଏ, ସେ ଦୟା ମଧ୍ୟ ଦେଖାଏ। ప్రేమతో నింపబడిన వ్యక్తి త్వరగా కోపపడ్డంట। ପ୍ରେମରେ ଥିବା ବ୍ୟକ୍ତି ସେ ଜଲ୍ଦି କ୍ରୋଧ ହୁଏ ନାହିଁ। ప్రేమతో నింపబడిన వ్యక్తి అన్నిటిని సహించుకుంటాడు, అన్నిటిని ఓర్చుకుంటాడు। ପ୍ରେମରେ ଯୋଉ ବ୍ୟକ୍ତି ଥାଏ, ସେ ସବୁ କିଛି ଶୟନ କରେ ଆଉ ଦୀର୍ଘ ସହିଷ୍ଠ ହେଇକି ରୁହେ। ప్రేమతో నింపబడిన వ్యక్తి ఏ విషయాల్లో కూడా మచ్చర పడడు। କୋଉ ବିଷୟକୁ ନେଇକି ସେ ବ୍ୟକ୍ତି ହିଂସା କରେ ନାହିଁ। హల్లెలూయా, హల్లెలూయా। ప్రేమతో నింపబడిన వ్యక్తి దీర్ఘ శాంతమును చూపిస్తాడంట। ପ୍ରେମରେ ଥିବା ବ୍ୟକ୍ତି ଦୀର୍ଘ ଶାନ୍ତ ଦେଖାଇଥାଏ। ఆత్మ స్వభావాల్లో 9 ఫలాలు ఉంటే ఆ 9 ఫలాల్లో 3 ఇక్కడే కనబడుతున్నాయి। దయ కనబడుతుంది, దయాలత్వం కనబడుతుంది, దీర్ఘశాంతము కనపడుతుంది। ଆତ୍ମ ଫଳରେ ଥିବା 9ଟି ଫଳ ମଧ୍ୟରେ 3ଟି ଏଠି ଦେଖା ଯାଉଛି, ଦୟାଳୁ ଆଉ ଶାନ୍ତି ବୋଲି। ప్రియ దేవుని బిడ్డలారా, అసలు దేవుడు ఎందుకు మనల్ని ప్రేమించాడు? ప్రియ మండలి, ఈశ్వర କଣ ପାଇଁ ଆମକୁ ପ୍ରେମ କଲେ? దేవుడు ఎన్ని విధాలుగా మానవుని ప్రేమించాడు? ఈశ్వర କେତେ ପ୍ରକାର ମାନବକୁ ପ୍ରେମ କଲେ? దేవుడు మనల్ని ప్రేమించడం వలన మానవునికి, లోకానికి కలిగిన లాభం ఏంటి, ఫలితం ఏమిటి? ఈశ్వర ଯଦି ଆମକୁ ପ୍ରେମ କରୁଛନ୍ତି, ତାହେଲେ ମନୁଷ୍ୟ ଜାତିକୁ, ଏ ଜଗତକୁ କଣ ଲାଭ ଅଟେ? ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు। ଏ ଜଗତରେ ଥିବା କେଉଁ ବ୍ୟକ୍ତି ମଧ୍ୟ ବିନଷ୍ଟ ହେଇଯାଉ, ତାହା ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ନୁହେଁ। అందరూ అంతటా మారు మనసు పొందాలని నా దేవుడు ఆశపడుతున్నాడు, నా దేవుడు కోరుకుంటున్నాడు। ସବୁଠାରେ ସମସ୍ତେ ମନ ପରିବର୍ତ୍ତନ କରନ୍ତୁ, ତାହା ହିଁ ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ଅଟେ। అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని వాక్యం తెలియజేస్తుంది। ସେଥିପାଇଁ ବାକ୍ୟ କହୁଅଛି ଯେ ଈଶ୍ୱର ଜଗତକୁ ଏଡେ ପ୍ରେମ କଲେ ଯେ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చూస్తున్నట్లయితే, ଆଦି ପୁସ୍ତକ 1 ପର୍ବର 24 ପଦ ଦେଖିବା। ఆదికాండం 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నది, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను। దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని
సృజించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏ విధంగా చేశాడో, ఏ పోలికలో చేశాడో ఇక్కడ చెప్తున్నాడు. ସେ ଆଦି ପୁସ୍ତକରେ ଲେଖା ଅଛି ସେ ମାନବ ଜାତିକୁ କୋଉ ପ୍ରକାର ନିର୍ମାଣ କରିଥିଲେ, କାହା ସ୍ୱରୂପରେ ନିର୍ମାଣ କରିଥିଲେ। తన స్వరూపములో తన పోలికలో చేసుకున్నాడంట। ସେ ନିଜ ସ୍ୱରୂପରେ ସେ ବନାଇଥିଲେ ମନୁଷ୍ୟକୁ। ఆదికాండం 2:6-7 మనం చూస్తున్నట్లయితే దేవుడు మానవుని ఏ విధంగా చేశాడో అక్కడ వివరించబడి ఉన్నది। ଯେ ଆଦି ପୁସ୍ତକ 2 ପର୍ବରେ ଆମେ ଦେଖିବା 6-7 ରେ మనుష్యకు ఈశ్వర କୋଉ ପ୍ରକାର ନିର୍ମିତ କରିଥିଲେ ତାହା ଆମେ ଦେଖୁଅଛୁ। మనము ఆయన యొక్క జీవాన్ని కలిగి జీవిస్తున్నాం। ଆମେ ତାହାଙ୍କର ଜୀବନକୁ ନେଇକି ଆମେ ବଞ୍ଚୁଛୁ। దేవుడు తన స్వరూపములో తన జీవాన్ని మనకి ఇచ్చాడు। ఈశ్వర నిଜ స్వరూପରେ ଆଉ ତାଙ୍କ ନିଶ୍ୱାସକୁ ଆମକୁ ଦେଲେ। దేవుడు ఎందుకు తన జీవాన్ని మనకి ఇచ్చాడు? କଣ ପାଇଁ ତାଙ୍କ ଜୀବନ ଆମକୁ ଦେଲେ? ఆయన కూడా ఒక సాంఘిక జీవి। సాంఘిక జీవి అంటే మనలాంటి వ్యక్తి ఆయన కూడా। ସେ ମଧ୍ୟ ଆମ ମାନଙ୍କ ପରିକା। ఆయన ఒంటరిగా ఉండడానికి ఇష్టపడేవాడు కాదు। ସେ ଏକାକି ରହିବାକୁ ପସନ୍ଦ କଲେ ନାହିଁ। ఆయన సహవాసం చేసే దేవుడు। ସେ ସହବାସ କରିବା ଈଶ୍ୱର। ఆయనకి ప్రారంభం లేదు, ఆయనకి ముగింపు లేదు। ତାଙ୍କର ପ୍ରାରମ୍ଭ ନାହିଁ କି ଶେଷ ନାହିଁ। అందుకే మోషే అంటున్నాడు, దేవా నీ పేరేమిటి? ସେଥିପାଇଁ ମୋସେ ଭକ୍ତ କହୁଛନ୍ତି ତୁମ ନାମ କଣ ବୋଲି। మోషే ఎప్పుడైతే దేవుని యొక్క పేరుని అడిగాడో, ଯେତେବେଳେ ମୋସେ ଭକ୍ତ ତାହାଙ୍କ ନାମକୁ అప్పుడు ପଚାରିଲେ, దేవుడు అంటున్నాడు, ସେତେବେଳେ ଈଶ୍ୱର କହିଲେ నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నాను। ମୁଁ ରହିଥିବା ଈଶ୍ୱର ଆଉ କଥା ହଉଥିବା ଈଶ୍ୱର ଅଟନ୍ତି। ఆయన నిత్యము ఉండే దేవుడు। ସେ ନିତ୍ୟ ସ୍ଥାୟୀ ଅଟନ୍ତି। ఆయన సహవాసం చేసే దేవుడు। ସେ ସମସ୍ତଙ୍କ ସହିତ ସହବାସ କରନ୍ତି। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। మన త్రిత్వాన్ని, మన ఆదిలో ఆ త్రిత్వాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని మనం చూస్తున్నట్లయితే, ଆମେ ଯଦି ଆଦ୍ୟରେ ପିତା ପୁତ୍ର ପବିତ୍ର ଆତ୍ମାକୁ ଯଦି ଦେଖି ପାରୁଛୁ, ఆయన నిత్యము వేరువేరుగా ఉండి ఒకటిగా ఉన్న దేవుడై ఉన్నాడు। ସେ ଚିରସ୍ଥାୟୀ ହେଇକି ଆଉ ଗୋଟେ ଗୋଟେ କାଳରେ ଗୋଟେ ଗୋଟେ ସ୍ୱରୂପରେ ସେ ପ୍ରକାଶ କରିଅଛନ୍ତି। ఈ సృష్టిని మీరు బాగా గమనించండి। এই సృష్టిକୁ ଯଦି ଆମେ ଦେଖିବା, ఆయన చేసిన సృష్టి అంతా సహవాసము చేసే స్వభావం కలవి। এই సృష్టిକୁ ଆମେ ଦେଖିଲେ ମଧ୍ୟ ଜାଣିପାରିବା ଯେ సృష్టి ମଧ୍ୟ ପରସ୍ପର ସହିତ ସହବାସ କରିକି ଆଗକୁ ବଢୁଥିବା। మీరు పక్షులను చూడండి, ତୁମେ ପକ୍ଷୀ ମାନଙ୍କୁ ଦେଖ, ఆకాశంలో ఎగిరే పక్షులను మీరు చూడండి, ସେ ପକ୍ଷୀ ମାନଙ୍କୁ ତୁମେ ଦେଖ, అవి ఒంటరిగా ఎగరవు, ସେ ଏକାକି ଉଡେ ନାହିଁ, అవి గుంపుగా ప్రయాణం చేస్తూ ఉంటాయి। ସେ ଦଳ ହେଇକି ସେ ଉଡନ୍ତି। పక్షులు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడవు, అవి సహవాసం చేస్తూ ఉంటాయి। ପକ୍ଷୀ ମାନେ କେବେ ବି ଏକାକି ହେଇକି ରୁହନ୍ତି ନାହିଁ, ସେ ପରସ୍ପର ସହିତ ସହବାସରେ ରୁହନ୍ତି। కానీ ఆయన స్వభావములో, ఆయన స్వరూపములో, ఆయన పోలికలో చేసుకున్న మానవుడు దేవునికి ఎదురు తిరిగాడు। କିନ୍ତୁ ନିଜ ସ୍ୱରୂପରେ ତିଆରି ନିର୍ମାଣ କରିଥିବା ଈଶ୍ୱର ମନୁଷ୍ୟ ମାନେ ସେ ଈଶ୍ୱରଙ୍କର ବିପରୀତ ହେଲେ। దేవుని మాటకు అవిధేయత చూపించాడు మానవుడు। ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟକୁ ଆଉ କଥାକୁ ଅବିଧେୟ ଦେଖେଇଲେ। అందుకే ప్రేమ కలిగిన దేవుడు మానవుడిని ప్రేమించాడు। ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟକୁ ମନୁଷ୍ୟ ମାନେ ବାଧ୍ୟ ହେଲେ ନାହିଁ, କିନ୍ତୁ ଈଶ୍ୱର ମନୁଷ୍ୟକୁ ପ୍ରେମ କଲେ। ఎప్పుడైతే మానవుడు దేవునికి ఎదురు తిరిగాడో, ଯେତେବେଳେ ମନୁଷ୍ୟ ଈଶ୍ୱରଙ୍କ ବିପରୀତରେ ଗଲେ, ఆ మరుక్షణమే సృష్టి మానవునికి ఎదురు తిరిగింది। ସେଇ କ୍ଷଣି ହିଁ ସୃଷ୍ଟି ମଧ୍ୟ ଏ ଜଗତ ମଧ୍ୟ ମନୁଷ୍ୟ ଜାତିକୁ ସେ ପୃଥକ ହେଇକି ଚାଲିଲା। దేవుని యొక్క వాక్యం అంటుంది, జగత్ పునాది వేయబడక మునుపే దేవుడు క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు। ଯେତେବେଳେ ଜଗତ ସୃଷ୍ଟି ହେଇ ନଥିଲା, ସେଇ ସମୟରେ ହିଁ ଈଶ୍ୱର ଆମକୁ ଡାକି ଅଛନ୍ତି। దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడే మనలను మొదట ప్రేమించాడంట। ବାକ୍ୟ କହୁଅଛି ଯେ ଈଶ୍ୱର ହିଁ ପ୍ରଥମେ ଆମକୁ ପ୍ରେମ କରିଅଛନ୍ତି। మనం నశించిపోవట ఆయనకి ఇష్టము లేదు। ଆମେ ବିନଷ୍ଟ ହେଇଯିବା ତାହାଙ୍କର ଇଚ୍ଛା ନୁହେଁ। తన స్వరూపములో, తన పోలికలో, తన స్వభావములో నిర్మించుకున్న మానవుడు నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టము లేదు। ଈଶ୍ୱର ଯୋଉ ମନୁଷ୍ୟକୁ ନିଜ ସ୍ୱରୂପ ନିଜ ଜୀବନ ଦେଇକି ତାହାଙ୍କୁ ତିଆରି ନିର୍ମାଣ କରିଅଛନ୍ତି, ସେ ମନୁଷ୍ୟ ବିନଷ୍ଟ ହେଉ ତାହା ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛା ନୁହେଁ। అందుకే దేవుడు మానవుని ప్రేమించాడు। ସେଥିପାଇଁ ଈଶ୍ୱର ଏ ମନୁଷ୍ୟ ମାନଙ୍କୁ ପ୍ରେମ କଲେ। ఎప్పుడైతే
మరి తన స్వరూపంలో చేసుకున్న మానవుడు ఎదురు తిరిగాడో, ଯେତେବେଳେ ନିଜ ସ୍ୱରୂପରେ ବନାଇଥିବା ସେ ମାନବ ଜାତି ଈଶ୍ୱରଙ୍କର ବିଧି କୁ ପାଳନ କଲା ନାହିଁ। ఎప్పుడైతే ఆదాము తినకూడదు తినొద్దు అనే ఫలమును తిన్నాడో, ଯେତେବେଳେ ଆଦମ ସେ ଯୋଉ ଫଳକୁ ଖାଇବା ପାଇଁ ମନା କଲେ ତାହା ସେ ଖାଇଲେ, ఆ క్షణంలోనే ఆదాము ఆత్మీయంగా చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ସେ କ୍ଷଣି ହିଁ ସେଇ ସମୟରେ ହିଁ ଆଦମ ଆତ୍ମିକ ଜୀବନରେ ସେ ମରିଗଲେ। ప్రియ దేవుని బిడ్డలారా, మరణము రెండు రకాలు. ମରଣ ହଉଛି ଦି ପ୍ରକାର ଅଟେ। ఒకటి తాత్కాలికమైన మరణం, ଗୋଟେ ହଉଛି ସୋଜୀବର ମରଣ, రెండు ఎడబాటు అంటే ఇంకా పూర్తిగా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. ଆଉ ଗୋଟେ ମରଣ ହଉଛି ପୁରା ମରିଯିବା, ମାନେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ପୁରା ଦୂରେଇ ଯିବା। ఇంకా అది నరకమే. ଈଶ୍ୱର ସେଇଟା ନର୍କ ହିଁ ଅଟେ। కాబట్టి మన కోసము అది తయారు చేయబడలేదు. ସେଇଟା ଆମ ମାନଙ୍କ ପାଇଁ ନର୍କ ତିଆରି ହେଇନାହିଁ। ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ మండళి, తన స్వరూపములో తన పోలికలో చేసుకున్న మానవుడు ఎప్పుడు కూడా తనతోనే ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. ଈଶ୍ୱର ତାଙ୍କ ନିଜ ସ୍ୱରୂପରେ ନିର୍ମାଣ କରିଥିବା ମନୁଷ୍ୟ ଜାତି ସେ ନର୍କକୁ ନ ଯାଉ ମୋ ଠାରେ ରୁହନ୍ତୁ ବୋଲି ସେ ଆଶା କଲେ। ఎన్ని విధాలుగా ప్రేమించాడు. ସେ କେତେ ପ୍ରକାର ପ୍ରେମ କଲେ ମନୁଷ୍ୟ ଜାତିକୁ। దేవుని ఒక వాక్యం అంటుంది, దేవుడు ప్రేమ స్వరూపి. ବାକ୍ୟ କହୁଅଛି ଈଶ୍ୱର ପ୍ରେମ ସ୍ୱରୂପ ଅଟନ୍ତି। ఆయన స్వభావమే ప్రేమ స్వరూపి. ତାଙ୍କ ସ୍ୱଭାବ ହେଉଛି ପ୍ରେମ ସ୍ୱରୂପୀ। ఈ సృష్టి అంతటిని సృష్టించడం ద్వారా এই సృష్టి ସମସ୍ତକୁ ସେ ସୃଷ୍ଟି କଲା ପରେ ఆయన ప్రేమ ఎటువంటిదో మనకు తెలుస్తుంది. ତାଙ୍କ ପ୍ରେମ କୋଉ ପ୍ରକାର ଆମେ ଜାଣିପାରୁଛୁ। మానవుడు ప్రేమించడం ద్వారా, ମାନବକୁ ପ୍ରେମ କରିବା ଦ୍ୱାରା దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడంట. ଈଶ୍ୱର ହିଁ ଆମକୁ ଖୋଜି ଖୋଜି ଆସିଅଛନ୍ତି। ఇతర మనం చూస్తున్నట్లయితే, లోకంలో మనం చూస్తున్నట్లయితే ଯଦି ଜଗତରେ ଆମେ ଦେଖିବା, మానవుడే దేవుణ్ణి వెతికినట్లుగా మనం చూస్తున్నాం. ମନୁଷ୍ୟମାନେ ଈଶ୍ୱରକୁ ଖୋଜି ଖୋଜି ଯାଉଛନ୍ତି କୁଆଡେ କୁଆଡେ। కానీ బైబిల్లో మనం చూస్తున్నట్లయితే କିନ୍ତୁ ବାଇବେଲରେ ଆମେ ଦେଖିବା, దేవుడు మానవుని వెతుక్కుంటూ ఈ భూలోకానికి వచ్చేసాడట. କିନ୍ତୁ ନିଜେ ଈଶ୍ୱର ହିଁ ମାନବ ଜାତିକି ଖୋଜି ଖୋଜିକି ଏ ଜଗତକୁ ଓହ୍ଲାଇ ଆସିଲେ। దేవుని గురించి విన్నాడు, ସେ ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଶୁଣିଲେ, దేవుణ్ణి చూడాలని ఆశపడ్డాడు. ସେ ଦେଖିବା ପାଇଁ ଇଚ୍ଛା କଲେ। దేవుని చుట్టూ అనేక వేల మంది జన సమూహం ఉన్నది. ଈଶ୍ୱରଙ୍କ ଚତୁଃପାର୍ଶ୍ୱରେ ଅନେକ ମନୁଷ୍ୟ ଜାତି ଅଛି। అయినా సరే దేవుని చూడాలని ఒక వ్యక్తి పరిగెడుతున్నాడు. ହେଲେ ମଧ୍ୟ ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିବା ପାଇଁ ଜଣେ ବ୍ୟକ୍ତି ଦୌଡୁଅଛି। ఎంత ఆశ ఉన్నదంటే, କେତେ ଆଶା ଅଛି ମାନେ చెట్టెక్కి ଗଛ ଚଢିକି దేవుని చూడాలనుకున్నాడంట. ଈଶ୍ୱରଙ୍କୁ ଦେଖିବା ପାଇଁ ଇଚ୍ଛା କଲେ। దేవుడే జక్కయ్య దగ్గరికి వచ్చేసాడు. ସେ ଈଶ୍ୱର ହିଁ ଯୀଶୁ ହିଁ ଜାକେୟା ପାଖକୁ ଆସିଲେ। యేసయ్యను చూడాలని చెట్టెక్కిన జక్కయ్య దగ్గరికే నా యేసు వచ్చినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం. ମନୁଷ୍ୟ ଯୀଶୁଙ୍କୁ ଦେଖିବା ପାଇଁ ଜାକେ କଣ କଲା, ଗଛ ଚଢିଲା, କିନ୍ତୁ ନିଜେ ଯୀଶୁ ଜାକେୟା ପାଖକୁ ଆସିଗଲେ ତାର ଇଚ୍ଛା ଶକ୍ତି ଦେଖି। ఇటువంటి ఒక రోజు, ఇటువంటి ఒక సంఘటన తన జీవితంలో జరుగుతుందని జక్కయ్య ఎప్పుడు ఊహించి ఉండలేదు. ଏଇ ପ୍ରକାର ଦିନ ଗୋଟେ ଆସିବ, ଯୀଶୁ ନିଜେ ମୋ ପାଖକୁ ଆସିବେ ବୋଲି ଜାକେ କେବେ ବି ଭାବି ନଥିଲା। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ఈ గ్రంథము ద్వారా దేవుడు మనల్ని ప్రేమించాడు. ଏ పుస్తକ ବାକ୍ୟ ବାଇବେଲ ଦ୍ୱାରା, ପବିତ୍ର ବାଇବେଲ ଦ୍ୱାରା ଈଶ୍ୱର ଆମକୁ ପ୍ରେମ କରିଅଛି। ఆయా కాలాల్లో, ఆయా సందర్భాల్లో 40 మంది భక్తులు ఈ గ్రంథాన్ని రాశారు. ଅନ୍ୟ ଅନ୍ୟ କାଳରେ ଅନ୍ୟ ଅନ୍ୟ ବ୍ୟକ୍ତି ମାନଙ୍କ ଦ୍ୱାରା ଏ ବାଇବେଲ ଲେଖା ଯାଇଅଛି। ఈ బైబిల్ గ్రంథాన్ని రాయడానికి సుమారు 1600 సంవత్సరాలు పట్టింది. ଏ ବାଇବେଲ ପୁସ୍ତକ ଲେଖିବା ପାଇଁ 16,000 ହେଇଥିଲା ସମୟ। ఈ బైబిల్ ని భద్రపరచడం ద్వారా దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ଏ ବାଇବେଲ କୁ ସେ ରଖିବା ଦ୍ୱାରା ତାଙ୍କ ପ୍ରେମ କଣ ଥିଲା ତାହା ପ୍ରକାଶ କରୁଅଛନ୍ତି। ఎంతో మంది దీనిని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. ଅନେକ ଲୋକମାନେ ବାଇବେଲ କୁ ପୋଡିବା ପାଇଁ ଆଉ ତାକୁ ବିନାଶ କରିବା ପାଇଁ ଚେଷ୍ଟା କଲେ। ఎన్నో సార్లు ఈ గ్రంథము కాల్చబడింది. ଅନେକ ଥର ଏ ବାଇବେଲ କୁ ପୋଡା ଗଲା। దీనికి మనము ఎన్నటికి కూడా వెల అనేది కట్టలేం. యాకు ଆମେ କେବେ ବି ମୂଲ୍ୟ ଦେଇ ପାରିବା ନାହିଁ। హల్లెలూయా, హల్లెలూయా. తన కుమారుని ద్వారా దేవుడు తన ప్రేమను వ్యక్తపరిచాడు. ସେ ନିଜ ପୁତ୍ର ଦ୍ୱାରା ତାଙ୍କର ପ୍ରେମ କେତେ ଥିଲା ସେ ଜଗତକୁ ଦେଖାଇଲେ।
ఎన్ని విధాలుగా ప్రేమించాడు దేవుడు? ସେ କେତେ ପ୍ରକାର ପ୍ରେମ କଲେ? మనకు కావాల్సిన ఈ సృష్టి అంతటిని సృష్టించడం ద్వారా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ଆମକୁ ଯାହା ଦରକାର ଏଇ ସୃଷ୍ଟିରେ ସେ ସବୁ ସୃଷ୍ଟି କରିଅଛନ୍ତି, ତାହା ଦ୍ୱାରା ଆମେ ଜାଣିପାରୁଛେ ଯେ ସେ କେତେ ପ୍ରେମ କରୁଛନ୍ତି। ఆయనే మనల్ని వెతుక్కుంటూ భూమి మీదకి వచ్చాడు. ସେ ନିଜେ ହିଁ ଖୋଜି ଖୋଜି ମନୁଷ୍ୟ ଜାତି ପାଖକୁ ଆସିଲେ। ఈ గ్రంథము ద్వారా దేవుడు మనల్ని ప్రేమించాడు. ଏ ବାଇବଲ ପୁସ୍ତକ ଦ୍ୱାରା ଈଶ୍ୱର ଆମକୁ ପ୍ରେମ କଲେ। తన కుమారుని ద్వారా కూడా తన ప్రేమను వ్యక్తపరిచాడంట. ସେ ନିଜ పుత్ర ଦ୍ୱାରା ମଧ୍ୟ ତାଙ୍କ ప్రేమକୁ ସେ ପ୍ରକାଶ రోమా କରିଛନ୍ତି। పత్రిక 5:6, 7, 8 వచనాలు మనం చూస్తున్నట్లయితే రోమా పత్రిక 5:6, 5, 6 వచనాలు చూడండి. 6వ వచనం, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తగ్గింపవచ్చును. అయితే దేవుడు మనలను తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. బాగా గమనించండి, దేవుడు తన ప్రేమను ఎలా వెల్లడి చేశాడంట? మనం ఇంకను ଆମେ ଆହୁରି పాపులమై ఉండగానే ଅଧର୍ମିକ ଲୋକ ଥିଲେ ମଧ୍ୟ క్రీస్తు మన కొరకు చనిపోయాడంట. ଖ୍ରୀଷ୍ଟ ଆମ ନିମନ୍ତେ ସେ ମରଣ କଲେ। క్రీస్తు మన కొరకు చనిపోయాడంట. ସେ ମୃତ୍ୟୁ ଭୋଗ କଲେ। క్రీస్తు మన కొరకు చనిపోయాడన్న. ଖ୍ରୀଷ୍ଟ ମୃତ୍ୟୁ ଭୋଗ କଲେ। యుక్త కాలమందు ଉପଯୁକ୍ତ ସମୟରେ మనం ఇంకా బలహీనమై ఉండగానే ଆମେ ବଳହୀନ ସମୟରେ ହିଁ భక్తిహీనుల కొరకు ଅଧାର୍ମିକ ମାନଙ୍କ ନିମନ୍ତେ క్రీస్తు మన కొరకు చనిపోయాడంట. ଖ୍ରୀଷ୍ଟ ମୃତ୍ୟୁ ଭୋଗ କଲେ। క్రీస్తు మన కొరకు చనిపోయాడంట. ସେ ଆମ ମାନଙ୍କ ପାଇଁ ମୃତ୍ୟୁ ଭୋଗ గలతీ କଲେ। పత్రిక 4:4 వచనాలు మనం చూస్తున్నట్లయితే, ଗଲାତୀ ପୁସ୍ତକ 4 ପର୍ବର 4 ପଦ ଦେଖିବା। కాలము సమీపించినప్పుడు କାଳ ଯେତେବେଳେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ହେଲା దేవుడు తన కుమారుణ్ణి మన కోసం పంపించాడంట. ଈଶ୍ୱର ସେ ନିଜ ପୁତ୍ରକୁ ପ୍ରେରଣା କଲେ। హల్లెలూయా, హల్లెలూయా. సమయం వచ్చింది. ସମୟ ଆସିଲା, ఓ నా కుమారుడా, ହେ ମୋର పుତ୍ର, నువ్వు భూలోకానికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ତୁମେ ଜଗତକୁ ଯିବା ସମୟ ଆସିଗଲା। పరిచర్య చేయవలసిన సమయం వచ్చింది. ତୁମେ ସେବା କାର୍ଯ୍ୟ କରିବା ସମୟ ଆସିଗଲା। నా బిడ్డల కోసం రక్తము కార్చే సమయం వచ్చింది. ମୋର పిల్లମାନଙ୍କ ପାଇଁ ତୁମେ ରକ୍ତ ଦାନ କରିବା ଦିନ నా బిడ్డల ଆସିଲା। కోసం చనిపోవలసిన సమయం వచ్చింది. ମୋର ସନ୍ତାନ ମାନଙ୍କ ପାଇଁ ତୁମର ମରଣ ଭୋଗ କରିବା ଦିନ కాలము ଆସିଲା। సమీపించినప్పుడు దేవుడు తన కుమారుడు, తన ఏకైక కుమారుణ్ణి మన కోసం, లోకం కోసం ఈ భూమి మీదకి పంపించాడంట. କାଳ ଯେତେବେଳେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ହେଲା ଈଶ୍ୱର ନିଜ ପୁତ୍ରକୁ ଏଇ ଜଗତକୁ ପଠାଇଲେ। హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులను సహితము ప్రేమించగలగాలి. ଶତ୍ରୁ ମାନଙ୍କୁ ମଧ୍ୟ ଆମେ ପ୍ରେମ କରିବାର ଅଛି। ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ଈଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀ, అందుకే ఆత్మ ఫలములో మొదటి భాగము ప్రేమై ఉన్నది. ସେଥିପାଇଁ ଆତ୍ମୀୟ ଫଳରେ ପ୍ରଥମ ଭାଗ ହଉଛି ପ୍ରେମ। ప్రేమ యొక్క ఫలితం ఏమిటి? ପ୍ରେମର ଫଳ କଣ? ప్రేమ యొక్క ఫలితం ఏమిటి? ପ୍ରେମର ଫଳ କଣ? దానికి కలిగిన మానవునికి కలిగిన లాభం ఏమిటి? ତାହା ଦ୍ୱାରା ମନୁଷ୍ୟ ମାନଙ୍କର କଣ ଲାଭ ଅଛି? ఎవరైతే ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో ଯେଉଁମାନେ ସେ ପୁତ୍ର ଠାରେ ବିଶ୍ୱାସ ରଖନ୍ତି వారు ఎన్నటికీ నశించపోరు. ସେ କେବେ ମଧ୍ୟ ବିନଷ୍ଟ వారు ହୁଅନ୍ତି నిత్య ନାହିଁ। జీవాన్ని పొందుకుంటారు. ସେ ଅନନ୍ତ ଜୀବନ ପ୍ରାପ୍ତ ହେବେ। ఎవరైతే ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచారో ଯେଉଁମାନେ ପୁତ୍ରଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ ରଖନ୍ତି వారు నిత్య నరకము నుండి తప్పించబడ్డారు. ସେ ଚିରକାଳ ସେ ନର୍କରୁ ସେ ନିଜେ ବଞ୍ଚିବେ। దేవుని యొక్క ప్రేమను ప్రతిరోజు మనం అనుభవిస్తూ ఉండాలి. ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମକୁ ଆମେ ପ୍ରତିଦିନ ଅନୁଭବ କରିବାର ଅଛି। ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, ఈ దేవుని యొక్క ప్రేమను ఎవరైతే పొందుకోలేకపోతున్నారో ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମକୁ ଯୋଉମାନେ ପାଇ ପାରୁନାହାନ୍ତି వారికి ఈ ప్రేమను మనం బయలుపరచాలి. ସେମାନଙ୍କୁ ଏଇ ପ୍ରେମ ଦେଖେଇବାର ଅଛି। దేవుని యొక్క ప్రేమను మనం వ్యక్తపరచాలి. ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମକୁ ଆମେ ପ୍ରକାଶ କରିବାର దేవుని యొక్క ଅଛି। ప్రేమను వారికి మనం చూపించాలి. ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ ଦେଖେଇବାକୁ ପଡିବ। దేవుని యొక్క ప్రేమను వారితో మనం పంచుకోవాలి. ଈଶ୍ୱରଙ୍କ
ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ ସେମାନଙ୍କୁ ଦେଖେଇବାର ଅଛି। హల్లెలూయా ହାଲେଲୁୟା। హల్లెలూయా సమస్తాన్ని దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ସବୁ କିଛି ଈଶ୍ୱର ଆମକୁ ଦେଇ ଅଛନ୍ତି। ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ସେ କେତେ ଆମକୁ ପ୍ରେମ କରୁଛନ୍ତି తన ମାନେ కుమారుని సైతం మనకి ఇచ్చేసాడంట. ତାଙ୍କ నిଜ పుత్ରକୁ ଦାନ କଲେ। దేవునికి ఎక్కువ మంది కుమారులు ఉన్నారా? ଈଶ୍ୱରଙ୍କର କଣ ଅନେକ పుତ୍ର ଅଛନ୍ତି? పోనీ ఒక నలుగురు కుమారులు ఉన్నారు, ఒక కుమారుని ఇచ్చేద్దామలే అని అనుకున్నాడా? 4ଟି పుତ୍ର ଅଛନ୍ତି, ଜଣକୁ ମୁଁ ଦେଇଦେବି ବୋଲି ଭାବି ନାହାନ୍ତି। లేదు, ఒక్కడే కుమారుడు, ଜଣେ ମାତ୍ର పుତ୍ର, ఒక్కడే కుమారుడు, ଜଣେ పుତ୍ର ଥିଲେ। అద్వితీయ కుమారుడు ఒక్కడే. ସେ ଜଣେ ଅଦ୍విତୀୟ పుତ୍ର ଥିଲେ। తన ఏకైక కుమారుణ్ణి తండ్రి అనే దేవుడు మన కోసం ఇచ్చేసాడంట. ସେ ଏକମାତ୍ର ପୁତ୍ରଙ୍କୁ ଆମ ପାଇଁ ସେ ଦାନ କଲେ। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి ప్రేమకు మనం వెలకట్టలేమండి. ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମକୁ ଆମେ ମୂଲ୍ୟ ଦେଇପାରିବା ନାହିଁ। దాని పొడుగు ఎంతో మనకు తెలియదండి, ତାର ଉଚ୍ଚତା କେତେ ଆମେ ଜାଣିନାହୁଁ। దాని యొక్క ఎడల్పు ఎంతో మనకు తెలియదండి, ତାର ପ୍ରସ୍ଥ କେତେ ଆମେ ଜାଣିନାହୁଁ। దాని యొక్క లోతు ఎంతో మనకు తెలియదండి. ତାର ଗଭୀର କେତେ ଆମେ ଜାଣିନାହୁଁ। అందుకే పౌలు అంటున్నాడు, ସେଥିପାଇଁ ପౌଲ ଭକ୍ତ దేవునికి ప్రేమ మనలను బలవంతం చేయాలంట. ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ ଆମ ମାନଙ୍କୁ ବଳବାନ କରିବାର ଅଛି। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడే, అందులో ఎటువంటి తేడా లేదు. ଈଶ୍ୱର ଆମକୁ ପ୍ରେମ କରୁଛନ୍ତି, ସେଥିରେ କିଛି ନିସ୍ୱାର୍ଥ ବିଷୟ ନାହିଁ। అయితే మరి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ସ୍ୱାର୍ଥ ବିଷୟ କିଛି ନାହିଁ। ହେଲେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରେମ କରୁଛୁ କି? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువు ఏంటంటే తన ఏకైక కుమారుని మన కోసం ఇచ్చేశాడు. ଈଶ୍ୱର ଆମକୁ ପ୍ରେମ କରୁଛନ୍ତି, ତାହାର ପ୍ରୁଫ୍ ହଉଛି, ଉଦାହରଣ ହେଉଛି ସେ ନିଜ ପୁତ୍ରଙ୍କୁ, ଅଦ୍ୱିତୀୟ ପୁତ୍ରଙ୍କୁ ଜଗତ ପାଇଁ ଦାନ କଲେ। మరి మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఎలా తెలుస్తుంది? କିନ୍ତୁ ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରେମ କରୁଛୁ ବୋଲି କେମିତି ଜାଣିବା? యోహాను సువార్త 15వ అధ్యాయము, ଯୋହନ ଲିଖିତ ସୁସମାଚାର 15 ପର୍ବ। యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించుతిని. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, ଯୀଶୁ କହୁଛନ୍ତି, తండ్రి నన్ను ఎలాగైతే ప్రేమించాడో ପିତା ମତେ ଯେଉଁ ପ୍ରକାର ପ୍ରେମ କରିଅଛନ୍ତି నేనును మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను. ମୁଁ ମଧ୍ୟ ତୁମମାନଙ୍କୁ ସେଇ ପ୍ରକାରେ ପ୍ରେମ నా କରୁଅଛି। ప్రేమలో, నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. ମୋ ପ୍ରେମରେ ତୁମେ ସ୍ଥିର ହେଇକି ରୁହ। నేను తండ్రి ప్రేమలో నిలిచి ఉన్నాను. ମୁଁ ମୋ ପିତାଙ୍କ ପ୍ରେମରେ ସ୍ଥିର ହେଇକି ଅଛି। తండ్రి ప్రేమలో నిలిచి ఉండాలంటే ପିତାଙ୍କ ପ୍ରେମରେ ଯଦି ସ୍ଥିର ହେଇକି ରହିବାର ଅଛି, నా తండ్రి ఆజ్ఞలు నేను గైకొన్నాను. ମୋର ପିତାଙ୍କର ଆଜ୍ଞା ଯାହା ଥିଲା ମୁଁ ତାହା କରିଅଛି। నా తండ్రి ఆజ్ఞలు నేను గైకొన్నాను. ମୋ ପିତାଙ୍କର ଆଜ୍ଞା ମୁଁ ମାନି ଅଛି। అందుకే నా తండ్రి ప్రేమలో నేను నిలిచి ఉన్నాను. ସେଥିପାଇଁ ମୁଁ ମୋ ପିତାଙ୍କ ଆଜ୍ଞା ପାଳନ କରିଅଛି ବୋଲି ମୁଁ ତାହାଙ୍କ ପ୍ରେମରେ ମଧ୍ୟ ସ୍ଥିର ଅଛି। మీరు కూడా నా ఆజ్ఞలు గైకొంటే ତୁମେ ମଧ୍ୟ ମୋର ଆଜ୍ଞା ଯଦି ପାଳନ କରିବ, నా ప్రేమ యందు మీరు కూడా నిలిచి ఉంటారు. ମୋ ପ୍ରେମରେ ତୁମେ ମାନେ ମଧ୍ୟ ସ୍ଥିର ହେଇ ରହିବ। హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏంటి ఆజ్ఞ? ଏ ଆଜ୍ଞା କଣ? ఏంటి ఆజ్ఞ? ଯେ ସେ କଣ ଆଜ୍ଞା ఈ ଦେଇଅଛି? ఆజ్ఞ ఏమైనా బరువైనదా? ତାହା କଣ ଭାରି ଅଟେ? ఈ ఆజ్ఞ మనం మోయలేనంత బరువైనదా? ଆମେ ବୋହି ନ ପାରିବା ଭାର ଅଟେ କି? లేదంటే ఈ ఆజ్ఞ మనం చెయ్యలేనిదా? ଏ ଆଜ୍ଞା କଣ ଆମେ ମାନି ପାରିବା ନାହିଁ? ఏంటి ఆజ్ఞ? ସେ ଆଜ୍ଞା କଣ ଥିଲା? దేవుడు ఉండమంటున్నాడు కదా, ఆజ్ఞలు ఎందులో నేను ఉండాలి? ଈଶ୍ୱର କହୁଛନ୍ତି ମୋ ଆଜ୍ଞା ପାଳନ କର, କିନ୍ତୁ କୋଉ ଆଜ୍ଞା ମୁଁ ପାଳନ କରିବି? 12వ వచనంలో అంటున్నాడు, 12 ପଦରେ ଲେଖା ଅଛି, నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము ମୁଁ ଯେପରି ତୁମମାନଙ୍କୁ ପ୍ରେମ କରିଅଛି మీరు ఒకరినొకడు ప్రేమించువలననుటే నా ఆజ్ఞ. హల్లెలూయా హల్లెలూయా
నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో ମୁଁ ତୁମକୁ ଯେ ପ୍ରକାର ପ୍ରେମ କରିଅଛି మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవడమే నా ఆజ్ఞ. ତୁମେମାନେ ସେପରି ପରସ୍ପରକୁ ପ୍ରେମ କର, ଏହା ହିଁ ମୋର ଆଜ୍ଞା. మనం శుక్రవారం చెప్పుకున్నాం ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే సహోదర ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి. ଏବ୍ରି ପୁସ୍ତକରେ ଆମେ ଗତ ସପ୍ତାହ କହିଅଛୁ ଯେ ସହୋଦର ଲୋକ సహోదర ଭାଇମାନଙ୍କ ପ୍ରେମରେ ତୁମକୁ ସ୍ଥିର ହେଇକି ରହିବାକୁ ପଡିବ. గత వారం మనం చూసినట్లయితే ଗତ ସପ୍ତାହ ଆମେ ଦେଖିବା అందరినీ సన్మానించండి, ସମସ୍ତଙ୍କୁ ସମ୍ମାନ କର, సహోదరుని ప్రేమించండి, ଭାଇମାନଙ୍କୁ ପ୍ରେମ କର, దేవునికి భయపడండి, ଈଶ୍ୱରଙ୍କୁ ଭୟ କର, రాజులను సన్మానించండి. ରାଜାମାନଙ୍କୁ ସମ୍ମାନ କର. బైబిల్ గ్రంథం అంతా కూడా 2 ఆజ్ఞల్లో ఉంచబడింది. ପୁରା ବାଇବେଲ ପୁସ୍ତକକୁ 2ଟା ଆଜ୍ଞା ଦେଇକି ତାକୁ ପାଳନ କରିବାକୁ నీ କହୁଛନ୍ତି. దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించాలి. ତୁମେ ଈଶ୍ୱରଙ୍କୁ ପୂର୍ଣ୍ଣ ହୃଦୟରେ ପୂର୍ଣ୍ଣ ଆତ୍ମାରେ ପ୍ରେମ କର. రెండోదిగా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. ଦ୍ୱିତୀୟ ବିଷୟ ହଉଛି ତୁମ ପରିକା ତୁମ ପଡୋଶୀ ମାନଙ୍କୁ ତୁମେ ପ୍ରେମ କର. ఇదే దేవుని యొక్క ఆజ్ఞ. ଏହା ହିଁ ଈଶ୍ୱରଙ୍କର ଆଜ୍ଞା ଅଟେ. నా తోటి వాడిని ప్రేమించడం నాకు భారమా? ମୋ ସହିତ ଯୋଉମାନେ ଅଛନ୍ତି ତାହାଙ୍କୁ ପ୍ରେମ କରିବା କଣ ଭାର ଅଟେ? నా తోటి వాడిని ప్రేమించడము నేను ఏమైనా మోయలేనంత బరువా? ମୁଁ ମୋ ଭାଇ ମାନଙ୍କୁ ପ୍ରେମ କରିବା କଣ ଏତେ ଭାର ହେଇଯାଇଛି? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ మండళి, యేసయ్య అంటున్నాడు, యోహాను మొదటి పత్రిక మనం చూడండి. యోహాను మొదటి పత్రిక బైబిల్ గ్రంథం అంతట్లో దేవుని ఒక ప్రేమ, అగాపే ప్రేమ గురించి సుమారు 116 సార్లు రాయబడితే కేవలం యోహాను పత్రికలో మాత్రమే అగాపే ప్రేమ గురించి 18 సార్లు రాయబడిందండి. చూడండి, మొదటి యోహాను పత్రిక చూడండి, 5వ అధ్యాయము 3వ వచనము, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. హల్లెలూయా, హల్లెలూయా అని అంటూ ఆయన ఆజ్ఞలు చాలా బరువైనవి. ఏంటంట? ఆయన ఆజ్ఞలు ఏంటంట? చాలా బరువైనవి అని ఉంది. అక్కడ ఉందా లలిత? ఏముంది? ప్రభు అంటున్నాడు ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని ప్రేమిస్తున్నానండి. నేను ప్రేమించినట్టుగా ఎవడు దేవుని ప్రేమించడానికి కాదు. దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని ఆజ్ఞను గైకొంటాడు. ଈଶ୍ୱରଙ୍କୁ ଯୋଉ ବ୍ୟକ୍ତି ପ୍ରେମ କରେ ସେ ଈଶ୍ୱରଙ୍କ ଆଜ୍ଞାକୁ ପାଳନ କରେ. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన ఆజ్ఞలు బరువైనవి కావు. ତାଙ୍କର ଆଜ୍ଞା ଭାର ନୁହେଁ ଆଉ ତାହା ଭାର ସ୍ୱରୂପ ନୁହେଁ ସେ ଆଜ୍ଞା ଗୁଡ଼ିକ. అందుకే అంటున్నారు మనము దేవుని ప్రేమించుచు ସେଥିପାଇଁ ଆମେ ଈଶ୍ୱରଙ୍କୁ ପ୍ରେମ କରିବାର, ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారం అయితమా ତାଙ୍କ ଆଜ୍ଞା ପାଳନ କରିବା ହେଇଥାଏ. దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే మనం ఎరుగుదము. ଈଶ୍ୱରଙ୍କ ସନ୍ତାନ ମାନଙ୍କୁ ପ୍ରେମ କରୁଛୁ ବୋଲି ତାହା ଦ୍ୱାରା ହିଁ ଆମେ ଜାଣିପାରିବୁ. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ మనం మన సహోదరులను ప్రేమించకుండా ద్వేషించామనుకోండి, ఏంటి మనకు వచ్చే ప్రతిఫలం ఏమిటి? ଯଦି ଆମେ ଆମ ଭାଇ ମାନଙ୍କୁ ପ୍ରେମ ନ କରିକି ଯଦି ଆମେ ହିଂସା କରିବା ତାର ପ୍ରତିଫଳ କଣ ପାଇବା? మరి ద్వేషిస్తే మనకి ఏమైనా ప్రతిఫలం వస్తుందా? ଆମେ ଯଦି ହିଂସା କରିବା ତାର କିଛି ପ୍ରତିଫଳ ପାଇପାରିବା କି? బైబిల్ ఏమంటుంది? ବାଇବେଲରେ କଣ ଲେଖା ଅଛି? 14వ వచనం చూడండి, 3వ అధ్యాయము 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. బాగా గమనించండి, సహోదరులను ప్రేమిస్తే నువ్వు మరణములో నుండి జీవములోనికి దాటిపోయావంట. ଯଦି ଆମେ ଭାଇ ମାନଙ୍କୁ ପ୍ରେମ କରିବା, ଆମ ସହିତ ଥିବା ଭାଇ ମାନଙ୍କୁ ପ୍ରେମ କରିବା, ତାହେଲେ ଆମେ ମରଣରୁ ଜୀବିତ ହେଇଅଛୁ. ప్రేమ లేనివాడు ପ୍ରେମ ଯାହାଠାରେ ନାହିଁ మరణమందు నిలిచి ఉన్నాడట. ସେ ମରଣରେ ସ୍ଥିର ହେଇକି ଅଛି. అంటే నువ్వు మరణానికి దగ్గరగా ఉన్నావు. ପ୍ରେମ ଯଦି ନାହିଁ ତାହେଲେ ତୁମେ ମରଣକୁ ପାଖେଇକି ଅଛ. ఒకవేళ నీ సహోదరును ప్రేమిస్తున్నట్లయితే ଯଦି ତୁମ ଭାଇ ମାନଙ୍କୁ ପ୍ରେମ କରୁଅଛ, మరణములో నుండి నువ్వు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తున్నావా? ତୁମେ ମରଣରୁ ତୁମେ ଚିରସ୍ଥାୟୀ ଜୀବିତ ହେଉଅଛ. ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించలేకపోతే ଜଣେ ବ୍ୟକ୍ତିକୁ ଯଦି ତୁମେ ପ୍ରେମ କରିପାରୁନାହ, నువ్వు ఎక్కడ నిల్చున్నావంట?
ତୁମେ କୋଉଟାରେ ଛିଡା ହେଇଛ? మరణము అంచును నిలిచి ఉన్నావంట. ମରଣ ଠାରେ ତୁମେ ଛିଡା ହେଇଅଛ। హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నిలిచి ఉన్నావు? మరణం అంచులో నిలిచి ఉన్నావు. ମରଣର ନିକଟରେ ତୁମେ ଅଛ। నువ్వు మరణము అంచున నిలబడడానికి ఇష్టపడతావా? ତୁମେ ମରଣ ନିକଟରେ ରହିବାକୁ ଇଚ୍ଛା କରୁଛ? మరణములో నుండి జీవములోనికి వెళ్ళడానికి ఇష్టపడతావా? କିନ୍ତୁ ମରଣରୁ ତୁମେ ଦୂରେଇକି ଜୀବିତ ଆଡକୁ ଯିବାକୁ నువ్వు మరణములో నుండి జీవములోనికి వెళ్తే ତୁମେ ଯଦି ମରଣରୁ ଜୀବିତ ଆଡକୁ ଯିବ, నీ సహోదరుని నువ్వు ప్రేమించు. ତୁମେ ନିଜ ଭାଇ ମାନଙ୍କୁ ପ୍ରେମ నీ କର। సహోదరుని నువ్వు ప్రేమించు. ତୁମ ପାଖରେ ଯୋଉ ଅଛନ୍ତି ତାହାଙ୍କୁ ତୁମେ ପ୍ରେମ నీ କର। సహోదరుని నువ్వు ప్రేమించు. ସେମାନଙ୍କୁ ତୁମେ ପ୍ରେମ କର। ఒకవేళ నీ సహోదరుని నువ్వు దేశిస్తే ଯଦି ତାହାଙ୍କୁ ତୁମେ ହିଂସା କରୁଛ, 15వ వచనం అంటుంది, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఎంత భయంకరమైన మాట ఒకసారి ఆలోచించండి. ఏంటంటే మన సహోదరుని మనం ద్వేషిస్తే మనం ఎవరమంట? నరహంతకులు అంట. నరహంతకుల్లో నిత్య జీవం ఉంటుందా? నిత్య జీవం ఉంటుందా? ఉండదు. అంతకుడుతో, నరహంతకుడు అంటే మనిషిని చంపేవాడిని అంతకుడు అంటే. నువ్వు వెళ్ళి కత్తి తీసి ఒకడు పొడవక్కర్లే, ఒకటి తల నరకక్కర్లే, నువ్వు ద్వేషిస్తే చాలంట నువ్వు దేవుని దృష్టిలో నరహంతకుడితో సమానం. ତୁମେ ଯଦି ସେ ତୁମ ଭାଇକୁ ହିଂସା କରିବ ତାହେଲେ ତୁମେ ନର ହତ୍ୟା କରିଥିବା ସହିତ ସମାନ ଅଟ। హల్లెలూయా, హల్లెలూయా. మేము మొన్న బుధవారం నుండి పని ప్రారంభించాం. ଗତ ବୁଧବାରରୁ ଆମେ ସେ କାମ ଷ୍ଟାର୍ଟ କରିଛୁ। 2022లో ఒక స్థలము కొనడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఆ స్థలంలో మన బుధవారం నుండి పని ప్రారంభించాం. ଆମେ ସେ ବୁଧବାରଠୁ ସେ ଘର ନିର୍ମାଣ କାମ ଚଲେଇଛୁ। ఆ ఏరియాలో, ఆ ఈదులో ఎప్పుడు ସେ ଯେତେବେଳେ ଆମେ ପ୍ରାରମ୍ଭ କଲୁ ସେ ସମୟରେ ସେଇ ଜାଗାରେ ଥିବା 3 ଜଣ ଲୋକ ଆମ ଠାରୁକୁ ଆସିଲେ। ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా మీ పని అయ్యేంత వరకు ఇదిగో మీరు కరెంట్ తీసుకోండి, ఈ వాటర్ కూడా మీరు ఉపయోగించుకోండి అన్నాడు. ଯେତେବେଳେ ଯେ କାମ ନ ସରିବ ସେତେବେଳେ ଯେ ତୁମେ ଆମ ଘରେ ଥିବା କରେଣ୍ଟକୁ ୟୁଜ୍ କର ଆଉ ସେ ପାଣିକୁ ମଧ୍ୟ ତୁମେ ୟୁଜ୍ କର ବୋଲି। ఆ ఎదురింటున్న వాళ్ళ బ్రాహ్మణ్స్ వాళ్ళు వచ్చి, అయ్యా మీరు ఇసుక కానీ గిట్టి కానీ ఇక మా ఇంటి ముందు వేసుకోండి అన్నాడు. ସେ ଆଗରେ ଥିବା ସେ ବ୍ରାହ୍ମଣ ଲୋକମାନେ ସେମାନେ ଆସି କହିଲେ ଯେ ତୁମ ଯାହା ଜିନିଷ ପଡିବ, ବାଲି କି ମାଟି ଯାହା ଅଛି ଆମ ଘର ସାମ୍ନାରେ ତୁମେ ପକେଇକି ରଖିପାରିବ। మరొక వ్యక్తి వచ్చాడు, అయ్యా మీరు ఇప్పుడు అది ఇరగొడక మంచి మంచి ఇటుక ఉంది, ఆ ఇటుక అంతా తెచ్చి మా ఇంటి ముందు ఎట్టుకోండి అన్నాడు. నేను నెట్టేసాం ఆ ఇటుక అంతా అక్కడ. ସେ ଯୋଉ ଇଟା ବାହାରିବ ଭାଙ୍ଗିଲା ପରେ ସେ ଇଟା ଆଣିକି ଆମ ଆଉ ଜଣେ ବ୍ୟକ୍ତି କହିଲେ ଆମ ଘର ସାମ୍ନାରେ అది మన దేవుని తెలుసుకున్న కుటుంబమే. ସେଥିରୁ ଜଣେ ଈଶ୍ୱରଙ୍କୁ ଜାଣିଥିବା ବ୍ୟକ୍ତି ଅଟନ୍ତି। ఆ రాత్రి తన భార్య తన భర్తతో మాట్లాడుతుందట నా గురించి. ସେ ରାତ୍ରିରେ ତାଙ୍କ ଭାର୍ଯ୍ୟା ଯୋଉ ସ୍ତ୍ରୀ ଥିଲା ସେ ସ୍ତ୍ରୀ ଲୋକଟା ତାଙ୍କ ସ୍ୱାମୀ ସହିତ କଥା ହଉଛନ୍ତି ପାଷ୍ଟରଙ୍କ ପାଇଁ। ఉదయాన్న ఆ వ్యక్తి వచ్చి, అయ్యా వందనాలు అయ్యగారు అన్నాడు. ସେ ସକାଳ ସମୟରେ ସେ ଆଜ୍ଞା ଆସିଲେ ପାଷ୍ଟରଙ୍କ ପାଖକୁ କହିଲେ ପ୍ରେଜ୍ ଲର୍ଡ ବୋଲି। నా భార్య ఎప్పుడు కూడా ఏ సేవకుడి గురించి నా దగ్గర మాట్లాడలేదయ్యా. କହିଲେ ଯେ ମୋର ଯୋଉ ସ୍ତ୍ରୀ ଅଛନ୍ତି ସେ କେବେ ମଧ୍ୟ କୋଉ ପାଳକ ନିମନ୍ତେ ସେ କିଛି ବି କଥା କୁହେ ନାହିଁ। రాత్రి నా భార్య మీ గురించి నాతో మాట్లాడుతుంది. କିନ୍ତୁ ରାତ୍ରି ସମୟରେ ତୁମ ନିମନ୍ତେ ମୋ ସ୍ତ୍ରୀ ଆସିକି ମୋ ପାଖରେ କଥା ହଉଛନ୍ତି। ఇక్కడ పాస్టర్ గారు కట్టుకుంటున్నారు, ଏଠାରେ ପାଷ୍ଟର ଘର ନିର୍ମାଣ କରୁଅଛନ୍ତି। మనం అన్ని విధాలుగా సహాయంగా ఉండాలి. ଆମେ ସବୁ ବିଷୟରେ ସାହାଯ୍ୟକାରୀ ହେବା। దేవుని ప్రేమను ఆ వ్యక్తిలో నేను చూశాను మొట్టమొదటిగా. ଈଶ୍ୱରଙ୍କ ପ୍ରେମ ମୁଁ ତାହାଙ୍କ ମଧ୍ୟରେ ଦେଖିପାରିଲି। ఆ వ్యక్తిని చూస్తుంటే నేను దేవుని చూసినట్టుగానే ఉంటుంది ସେ ବ୍ୟକ୍ତିକୁ ଦେଖିଲେ ମୁଁ ଈଶ୍ୱରଙ୍କୁ ଜାଣିପାରୁଛି అని తన భార్య తన భర్తతో చెప్తే ఆయన వచ్చి నాకు చెప్తున్నాడు ఉదయాన్నే. ସେ ସ୍ତ୍ରୀ ଯେତେବେଳେ ସେ ସ୍ୱାମୀକୁ କହିଲେ ସେ ଆସିକି ଆଜ୍ଞାଙ୍କ ପାଖରେ ଏ ବିଷୟ କହୁଥିଲେ। హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ପ୍ରିୟ ମଣ୍ଡଳୀ, నీ సహోదరుని ప్రేమిస్తే నువ్వు మరణములో నుండి నిత్య జీవములోనికి నువ్వు వెళ్తున్నావు. ତୁମେ ଯେତେବେଳେ ତୁମ ଭାଇମାନଙ୍କୁ ପ୍ରେମ କରିବ ତୁମେ ମରଣରୁ ତୁମେ ଜୀବିତ ହେଇପାରିବ। నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే నువ్వు మరణపు అంచున నిలబడి ఉన్నా. କିନ୍ତୁ ତୁମ ଭାଇମାନଙ୍କୁ ହିଂସା କଲେ ତୁମେ ମରଣର ନିକଟ ହେଇକି ରହୁଅଛ। హల్లెలూయా, హల్లెలూయా. గత సంవత్సరం అంతా కూడా, ଗତ గత సంవత్సరం కాదు ఇప్పుడు కూడా ఎన్నో ఆటుపోట్లు,
गत वर्ष ठारू बहुत किछि परीक्षा जीवन रे आसु अछि। మన నమ్మకముగా మీరైనా నేనైనా ఎవరైనా సరే నమ్మకంగా దేవుడు మనకు అప్పగించిన పనిని మనం చేసుకుంటూ పోతే వస్తాయి. నువ్వు ఎంత నమ్మకంగా ఉండు, నువ్వు ఎంత ప్రేమించు, రావాల్సిన ఈ విమర్శలు రాళ్ళు వేసేవాళ్ళు వేస్తూనే ఉంటారు, తిట్టేవాళ్ళు తిడుతూనే ఉంటారు, పొగిడేవాళ్ళు పట్టించుకోవాలి. నీ మీద ఎన్ని నిందలు వేసినా పట్టించుకోరు, దేవునికి అప్పగించు. రెండోదిగా అది నేను చెయ్యలేదని నిరూపించుకోవడానికి ప్రయత్నించుకుంటే నీ టైం అయిపోద్ది. నువ్వు చేయాల్సింది నువ్వు చేయలేవు కాబట్టి నువ్వు ఆలోచించు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను అదే అనుకుంటాను. ఖాళీ చేయించారు దేవుడు సొంత, లేదంటే అప్పుడే మరియమ్మ రావడం ఏంటి? చెట్ల కింద మనం చేసుకున్నాం, అప్పుడే మరియమ్మ రావడం ఏంటి? దేవుడు ఇచ్చాడు. కానీ రాబోయే దినాల్లో కాదు, నేను అనుకుంటున్నాను ఎక్కువ శాతం దేవుడు ఈ సంవత్సరమే మన జీవితాల్లో మన సంఘములో ఏదో ఒక కార్యము చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన పక్కలో ఎంత పొడిచినప్పటికీ, మన పక్కనే ఉండి మన గోతులో మనల్ని పడవేసినప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే, నేను దేవుని ఆజ్ఞ పాటించాలి, దేవుని ఆజ్ఞకి నేను లోబడాలి, దేవునిలో నేను నిలిచి ఉండాలంటే నీ సహోదరుని సైతం నువ్వేం చేయాలి? నువ్వు ప్రేమించాలి. నేను గత 2024 సంవత్సరం అంతా కూడా చాలా మందితో మాట్లాడడం మానేశాను. దేవునితోనే నేను మాట్లాడాలి, దేవునితోనూ ఉండాలి. చాలామందికి అర్థం కాలేదు ఎందుకు మాట్లాడు. నేను కొన్ని రోజులు మౌనంగా ఉండాలనుకున్నాను, నేను ఎవరితో మాట్లాడు. అలాగని మీరంటే నాకు కోపం, నాకు అడిగారు, అయ్యా మేమంటే మీరంటే నాకు ఎవరు? దేవునితో మాట్లాడాలనుకున్నాను. వాళ్ళకి అర్థం కాలే, మీరు మాట్లాడరు ఏంటి? తన పని తను చేసుకుంటున్నాడు, స్వయంగా చేసుకుంటున్నాడు, మీటింగ్లకు వెళ్ళిపోతున్నాడు, ఎవరెవరో పిలుస్తున్నారు, మమ్మల్ని పిలవట్లేదు. ఎస్, దేవుడు ఎప్పుడు ఎవరికి ఏ అవకాశం అవ్వాలో దేవుడు అప్పుడు వాళ్ళకి ఆ అవకాశాన్ని. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి నా జీవితంలో ఎన్నో జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. 2014 సంవత్సరం నుండి ఈ 2000 అంటే సుమారు 11 సంవత్సరాల నుండి ఎన్నో ఆటుపోట్లు ఎన్నో ఎదురయ్యాయి. బయట వాళ్ళ దగ్గర నుండి ఎదురైతే మనం తట్టుకోగలుగుతాం, కానమ్మా మన కుటుంబంలో నుండి ఎదురైతే వాటిని మనం తట్టుకోలేం. మీ జీవితాల్లో కూడా ఇలాంటి కొన్ని జరిగి ఉంటాయి, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సందర్భంలో జరుగుతుంది. అది ఏ సందర్భం అయినప్పటికీ కూడా జీవము కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన స్వరూపములో తన పోలికలో మనల్ని చేసుకున్నాడు. రెండవదిగా ఎన్ని విధాలుగా దేవుడు మనల్ని ప్రేమించాడంటే, సృష్టి ద్వారా దేవుడు మనల్ని ప్రేమించాడు, దేవుడే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. ఈ గ్రంథము ద్వారా దేవుడు మనల్ని ప్రేమించాడు, తన కుమారుని ద్వారా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమ యొక్క ఫలితం ఏమిటంటే, ఎవ్వరూ నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. విశ్వసించిన ప్రతి ఒక్కరూ కూడా దేవునితో పాటు తన కుమారునితో పాటు నిత్య రాజ్యములో ఉంటారు. వాళ్ళు నిన్ను కొట్టినా, తిట్టినా, హింసించినా, బాధ పెట్టినా, నిందలు వేసినా, నువ్వు నీ వైపు నుండి ప్రేమించే విధానంలో ఎప్పుడు కూడా మార్పు రావడానికి వీల్లేదు. నీతో కలిసి ఉన్నప్పుడు నువ్వు ఎలాగైతే ప్రేమించారో, నిన్ను వేరు చేసినప్పుడు కూడా, నిన్ను దూరం పెట్టినప్పుడు కూడా నువ్వు అదే ప్రేమను నువ్వు బయలుపరచు. అప్పుడు మనము మరణములో నుండి నిత్య జీవంలోనికి మనం ప్రవేశిస్తాం. వాళ్ళు నిన్ను ద్వేషించారు కదా అని నువ్వు ప్రేమించడం మానేస్తే మరణము నీ దగ్గరికి వస్తుంది. మరణపు అంచులో మనం ఉన్నామనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోద్దు. కాబట్టి మనం ఇంకనూ బలహీనులుగా ఉండగానే, మనం ఇంకనూ భక్తిహీనులుగా ఉండగానే, మనం ఇంకనూ పాపములో ఉండగానే సర్వ సృష్టికర్తని యేసయ్య మన కోసం చనిపోయాడట. యుక్త కాలంలో మన కోసం చనిపోయాడట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన ప్రేమను మనం రుచి చూచాం కనుక, ఆయన ప్రేమను మనం చూస్తున్నప్పుడు ఇవేవి కూడా మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎంతమంది ద్వేషించినా,
ప్రేమించే దేవుడు నీతో నాతో మనందరితో ఉన్నాడు. ఎవరైనా సరే మనం వెనకే మాట్లాడాలి తప్ప మన ముందు వచ్చి మాట్లాడే ధైర్యం ఎవరికి కూడా లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ నిన్ను ప్రేమించాల్సిన వ్యక్తి నిన్ను ప్రేమించకపోతే నీకేమి లాభం? కాబట్టి తల్లిదండ్రుల మధ్య ప్రేమలో స్వార్థం ఉంది, స్నేహితుల ప్రేమలో స్వార్థం ఉంది, భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉంది. కానీ అగాఫే ప్రేమ అంటే దేవుని ప్రేమలో ఎటువంటి స్వార్థము లేదు. హల్లెలూయా. అదే ప్రేమతో మనం నింపబడదాం, అదే ప్రేమను మనం అనుభవిద్దాం, అదే ప్రేమను మనం ఇతరులకు కూడా మనం పంచుదాం. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక. రండి మనం ప్రార్థన చేస్తాం.